చదువు సంధ్య ఈ మాట చాలామంది వినే ఉంటారు. సినిమాల్లోనూ అలానే పెద్దవాళ్ళ దగ్గర ఎక్కువగా ఈ మాట తరచూ వింటూ ఉంటాం. ఒక ఊత పదంలా వచ్చేస్తూ ఉంటుంది. సంధ్య అంటే అనువర్తనం. ఇంగ్లీష్లో అప్లికేషన్ అని అంటారు. చదువు అనేది విజ్ఞానాన్ని ఇస్తుంది. అయితే చదువు ఒక్కటే ఉంటే సరిపోదు, సంధ్య కూడా ఉండాలన్న ఉద్దేశంతో పెద్దలు ఈ నానుడిని సృష్టించారు. సంధ్య అంటే ప్రవర్తన అని కూడా అంటారు. ఏ కాలంలో ఏ పద్ధతిలో ఎలా ప్రవర్తించాలో నేర్పే ఒక వ్యవస్థని సంధ్య అని అంటారు. మంచి ప్రవర్తన కలిగి ఉండాలని సూచించడానికి సంధ్య అనే పదాన్ని వాడతారు. మంచి ప్రవర్తన లేదా మంచి నడవడిక లేదా మంచి అనువర్తనం లేదా అనడానికి ఏరా సంధ్య లేదా అని అంటారు. సంధ్య అంటే మెడిటేషన్ అని, దేవుణ్ణి ఆరాధించడం అని కూడా అర్థం వస్తుంది. అంటే దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు, మెడిటేషన్ చేసేవాళ్ళు పద్ధతిగా ఉంటారని, ఈ రెండు అలవాట్లు లేని వాళ్ళ ప్రవర్తన బాగోదని సంధ్య లేదా అని అంటారు. చదువు సంధ్య రెండు ఉంటే ఆ మనిషి ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని, చదువు ఒక్కటే ఉండి సంధ్య లేకుంటే ఎదగడం కష్టమని అంటారు. వికాసానికి విజ్ఞానానికి వికాసం తోడైతేనే ఏదైనా సాధ్యమని చెప్పడానికి చదువు సంధ్య అనే నానుడిని తీసుకొచ్చారు. విజ్ఞానానికి చదువు ఎంత అవసరమో మనిషి ఎదుగుదలకు వ్యక్తిత్వ వికాసం కూడా అంతే అవసరం. ఈ క్రమంలో చదువుతో పాటు క్రమశిక్షణ, మంచి ప్రవర్తన, మంచి నడవడిక వంటివి ఉండాలి. వీటన్నిటినీ జీవితానికి అప్లై చేసుకోవడమే అనువర్తన. అదే సంధ్య.